మార్చి 23న ఈడెన్ గార్డెన్స్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడడం ద్వారా కేకేఆర్ తన ఐపీఎల్ 2024 ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. గత ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ 7వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో మరియు గౌతమ్ గంభీర్ తిరిగి మెంటర్గా తీసుకోవడంతో నైట్ రైడర్స్ యొక్క నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. కేకేఆర్ జట్టును లోతుగా పరిశీలిస్తే జట్టు అన్ని విభాగాలకు చెందిన అనుభవజ్ఞ ఆటగాళ్లతో సమతూకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బౌలింగ్ పరంగా కేకేఆర్ ఎల్లప్పుడూ స్పిన్నర్ హెవీ స్క్వాడ్. ఈ ధోరణి కేకేఆర్ చాలా సందర్భాల్లో ప్రధానంగా స్లాగ్ బాల్లో చాలా నష్టపోయింది. ఇప్పుడు వారి ప్రక్షాళన ఉన్న మిచెల్ స్టార్క్ కేకేఆర్ యొక్క పేస్ సమస్యను పరిష్కరించవచ్చు. ఈ ఆస్ట్రేలియన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్లో కేకేఆర్ పేస్ అటాక్కు నాయకత్వం వహిస్తాడు. స్టార్క్ ఐపీఎల్లో అంతగా పరిచయం లేనప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో అతనికి తగినంత అనుభవం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్కు అర్హత సాధించడంలో విఫలమైనందున గత సంవత్సరం గొప్ప సీజన్ ఆడలేదు. కనీసం చెప్పాలంటే వారి బ్యాటింగ్ అస్థిరంగా ఉంది. ఈ లైనప్లో చాలామంది ఆశాజనక ఆటగాళ్లు ఉన్నారు మరియు రింకు సింగ్ గత సంవత్సరం వర్ధమాన స్టార్గా అవతరించినప్పటికీ నైట్ రైడర్స్కు వారికి కీలక బ్యాటర్ల నుండి నిలకడ అవసరం. నితీష్ రాణా మిడిల్ ఆర్డర్లో ఆకట్టుకున్నాడు, కానీ కెప్టెన్గా తరచుగా తనకు పెద్దగా మద్దతు లేకుండా పోయాడు. శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చినందుకు కేకేఆర్కు బలం మరియు అతని సహజమైన దూకుడు బ్రాండ్ క్రికెట్ని ఆడాలని చూస్తున్నాడు. జసన్ రాయ్ మరియు ఎన్ జగదీశన్ ఈ సంవత్సరం జట్టులో లేకపోవడంతో రెహమతుల్లా గుర్బాజ్ కొత్త ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని కనుగొంటారు. సునీల్ నారాయణ్ మరియు ఆండ్రీ రసూల్ కేకేఆర్ లైనప్లో ఎంతో కీలకంగా ఉన్నారో పరిశీలిస్తే ఈ ఇద్దరు ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓవర్సీస్ ఆటగాళ్లకు మిగిలిన 2 స్థానాల్లో చాలా పోటీ ఉంది. మిచెల్ స్టార్క్ను 24.75 కోట్లకు కొనుగోలు చేశారు మరియు అతనిని ఆడించాలని కేకేఆర్ కోరుకుంటోంది. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి మరియు ట్రావిస్ హెడ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. స్టార్క్ వంటి అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్ అగ్రస్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ను కూల్చివేయడానికి కీలకం. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్లో పేస్ సమస్యలు చరిత్ర కలిగిన మయాంక్ అగర్వాల్ వంటి వారు ఉన్నారు. అలాగే స్థానిక ఆటగాళ్లలో మనీష్ పాండే జట్టులోకి రావడం శుభవార్త. అతని రాకతో చాలా అనుభవాన్ని జోడిస్తోంది. వెంకటేష్ అయ్యర్ గుర్బాజ్తో కలిసి ఓపెనింగ్ చేయగలడు, అయితే అతను నెంబర్ 3లో రావచ్చు. కేకేఆర్ బలమైన స్పిన్నర్లను కలిగి ఉంది మరియు ఈడెన్ గార్డెన్స్ సంవత్సరాలుగా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్గా ఉంటుంది. ఆండ్రీ రసూల్, సునీల్ నారాయణ్ వారు ఖచ్చితంగా విదేశీ స్టార్టర్లు అవుతారు. ఇది ఇలా ఉంటే మినీ వేలం తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. వారు పాట్ కమిన్స్ మరియు వనిందు హసరంగా అనే ఇద్దరు అత్యుత్తమ ప్రభావవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఆర్సీబీ కోసం హసరంగా తన లెగ్ బ్రేక్ బౌలింగ్తో అద్భుతాలు చేశాడు మరియు రషీద్ ఖాన్ గుజరాత్కు వెళ్ళినప్పటి నుండి ఎస్ఆర్హెచ్కి అలాంటి వ్యక్తి అవసరం. ఆ జట్టులో చాలామంది స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్ జతకట్టారు. కోల్కతాలోని ఈ వేదికపై స్పిన్నర్లు కీలకం కానున్నారు. అంతేకాకుండా ప్రపంచ కప్ ఫైనల్లో అహ్మదాబాద్లోని పిచ్ను అంచనా వేయడంలో అద్భుతమైన మాస్టర్ మైండ్ కమిన్స్ను వారు పొందారు. అతను భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాడ్కర్, టి నటరాజన్ మరియు ఉమ్రాన్ మాలిక్లతో కలిసి అద్భుతమైన పేస్ అటాక్కు నాయకత్వం వహిస్తాడు. మిడిల్ ఆర్డర్లో ఎడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్ మరియు హెన్రీ క్లాసెన్ వంటి వారు విన్నర్గా ఉంటారు. రాహుల్ త్రిపాఠి మరియు మయాంక్ అగర్వాల్ దేశీయంగా మరింత అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ఎస్ఆర్హెచ్ గత కొన్ని సీజన్లో భారతీయ మ్యాచ్ విజేతలను కలిగి ఉంది మరియు విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడింది. ఈ సీజన్లో ఇది మొదటి మ్యాచ్, అందువల్ల ఈడెన్ గార్డెన్ పేసర్లకు కొంత సహాయం చేస్తుందని ఆశించవచ్చు. అందువల్ల దీనిని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కేకేఆర్ యొక్క బౌలింగ్ వ్యూహంలో మిచెల్ స్టార్క్ కీలకం కాబోతున్నాడు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లీగ్లో ఇప్పటి వరకు 25 మ్యాచ్లు ఆడాయి. నైట్ రైడర్స్ 16 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా సన్రైజర్స్ 9 విజయాలను సాధించింది. అలాగే కేకేఆర్ వెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో గేమ్ చేంజర్లుగా ఆండ్రీ రసూల్, సునీల్ నారాయణ్ మరియు భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లు తమ అసాధారణ నైపుణ్యాలతో ఆటను తమ జట్టుకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు. రెహమతుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రసూల్, సునీల్ నారాయణ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు. ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎడెన్ మార్క్రమ్, హెన్రీ క్లాసెన్, అబ్దుల్ సమాద్, వనిందు హసరంగా, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనాడ్కర్.